మైగ్రేన్ హెడేక్స్ ని న్యాచురల్ గా తగ్గించుకోవడానికి బెస్ట్ ఏ ఫుడ్స్ తినాలి, ఏవి తినాలి, ఏది తినకూడదు, సింపుల్ గా చెప్తాను, శ్రద్ధగా వినండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఫస్ట్ నెంబర్ 1, మైగ్రెయిన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. అంటే ఏంటి? టైంకి తినాలి, బ్యాలెన్స్డ్ గా తినాలి. హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయేదాకా మట్టుకు వాళ్ళు అస్సలు ఆగకూడదు. వాళ్ళు ఆలస్యం చేసి లేట్ గా తింటే ఇమీడియట్ గా బ్లడ్ గ్లూకోజ్ డ్రాప్ అయిపోయి ఇమీడియట్ గా మైగ్రేన్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్, బ్రెయిన్ కి హెల్దీ ఫ్యాట్స్ చాలా ఇష్టం. హెల్దీ ఫ్యాట్స్ ఏంటండి? omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఎందులో ఉంటది? మన వాల్నట్లలో ఉంటది, చియా సీడ్స్ లో ఉంటది, పుష్కలంగా లభిస్తుంది. అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే ఇమీడియట్ గా మైగ్రేన్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ సీడ్ ఆయిల్స్ ఉంటాయి కదండి, అవి హైయెస్ట్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది బాడీలో. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ దయచేసి కంప్లీట్ గా తగ్గించాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు. మూడో ఇంపార్టెంట్ పాయింట్, రీసెర్చ్ ప్రకారం మెగ్నీషియం వన్ ఆఫ్ ద బెస్ట్ మినరల్ సప్లిమెంట్ ఫర్ మైగ్రేన్ కదా. సో మెగ్నీషియం ఎందులో ఉంటది? పంప్కిన్ సీడ్స్, మన గుమ్మడికాయ గింజల్లో ఉంటది పుష్కలంగా. ఒక టేబుల్ స్పూన్ చక్కగా ఈవినింగ్ టైం తింటే చాలా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? మెగ్నీషియం వెళ్ళి బ్రెయిన్ వేవ్ ని స్టెబిలైజ్ చేసి మైగ్రేన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్, వైటమిన్ B2 రైబోఫ్లేవిన్. ఇది సూపర్ అన్నమాట. ఇది బ్రెయిన్ సెల్స్ కి ఒక బ్యాటరీ చార్జర్ లాగా, ఒక ఎనర్జీ లా పనిచేసి మీకు మైగ్రేన్స్ రాకుండా భలే ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీకు సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి వైటమిన్ B2 అంటే 400 mg 400 mg డైలీ ఇన్ ద మార్నింగ్ అమెజాన్ లో దొరుకుతాయి. అదే న్యాచురల్ గా మాకు ఫుడ్సే కావాలి అంటే ఉడకబెట్టిన గుడ్లు, బాదం పప్పులో పుష్కలంగా దొరుకుతుంది. అయితే ఇవన్నీ మీకు మంచి ఐటమ్స్ అన్ని చెప్తున్నాను. కొంతమంది అడుగుతారు, డాక్టర్ గారు ఇవన్నీ పాటించాలా, ఇట్లయితే ఎలా అండి? సో ఇవన్నీ ఐటమ్స్ నేను చెప్తున్నాను, మీకు వీలున్నది చక్కగా పాటించి ఈ మైగ్రేన్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఐదో ఇంపార్టెంట్ పాయింట్ అండి, కోఎంజైమ్ Q10 ఉన్న పదార్థాలు. అంటే మన గ్రౌండ్ నట్స్, మన పిస్తాషియో రీసెర్చ్ ప్రకారం మైగ్రేన్స్ కి భలే పనిచేస్తాయి. ఇంకా అదే కాకుండా మన వంటగదిలో లభించే జింజర్, మన అల్లము చక్కగా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగితే మైగ్రేన్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అదే కాకుండా గట్టుకు చాలా మంచిది. ఈ మైగ్రేన్స్ వలన వచ్చిన నాజియా వాటికి కూడా బాగా పనిచేస్తుంది. సరే, ఈ మంచి మంచి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు, పదార్థాల గురించి. ఏవి తినకూడదో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లో నెంబర్ 1 తినకూడని ఫుడ్ ఏంటంటే మైగ్రేన్స్ కి సోడాలండి. డైట్ సోడాలు. సో పెప్సీ, కోక్. అందరూ అంటారు, డాక్టర్ గారు మేము హెల్దీ అండి, మేము మామూలు సోడా తాగము, డైట్ సోడా తాగుతాం. డైట్ సోడా ఇంకా డేంజరస్. మామూలు సోడాలో పూర్తిగా షుగర్ వేసి ఆ టేస్ట్ తీసుకొస్తారు. అదే డైట్ సోడాలో ఆ షుగర్ రావడం కోసం ఆస్పార్టేమ్ అని ఒక స్వీట్నర్ కలిపేసి మీకు దానివల్ల టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇంకా మైగ్రేన్స్ ని కలగజేయడంలో ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇక నెంబర్ 2 అండి, అమ్మ చేతి వంటకి రెస్టారెంట్ వంటకి పోల్చుకోండి. మీరు రెస్టారెంట్ వెళ్ళంగానే అమ్మ నువ్వు వండిన దానికన్నా రెస్టారెంట్ చాలా బాగుంది అని అంటారు. కానీ రెస్టారెంట్ ఫుడ్ లో ఏమేస్తారండి? టేస్ట్ ఎన్హాన్సర్స్. అంటే టేస్ట్ బాగుండడానికి, ఎన్హాన్స్ చేయడానికి టేస్ట్ ఎన్హాన్స్. ఒక ఎగ్జాంపుల్ MSG అని చెప్పొచ్చు, మోనోసోడియం గ్లూటమేట్. సో అందుకనే మీకు రెస్టారెంట్స్ లో ఫుడ్ తింటుంటే మళ్ళీ మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినేలా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ టేస్ట్. అదే అమ్మ చేతి వంటలో మొత్తం ఆరోగ్యంగా అమ్మ వండుతుంది, ఇంకా అందులో టేస్ట్ ఎన్హాన్సర్స్ ఏమేది, అందుకనే మీకు ఆ ఎన్హాన్సింగ్ అన్నది. సో అందుకనే రెస్టారెంట్ లో తినేటప్పుడు, ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్ తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని అందులో MSG టేస్ట్ ఎన్హాన్సర్స్ ఉన్నాయో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్.
చక్కగా మంచిగా ప్యాక్ చేసి స్టైల్ కవర్ లో పెట్టి అవి ఫ్రెష్ గా ఉండడానికి, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో నైట్రేట్స్ యాడ్ చేయడం వలన ఈ నైట్రేట్స్ ట్రెమెండస్ గా మైగ్రేన్స్ కాజ్ చేస్తాయి. సో మీరు ఈ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా. ఇంకా అదే కాకుండా గ్లూటిన్ అంటే గోధుమల్లో, బేకరీ ప్రొడక్ట్స్ లో, బ్రెడ్ లో, పాస్తాలో ఇవి కూడా మైగ్రేన్స్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ అన్ని పాటించండి. మైగ్రేన్స్ న్యాచురల్ గా మీ డైట్ తో తగ్గించుకోండి. ఈ వీడియో మీకు ఏ రకంగా ఉపయోగకరమైనది అనిపించినా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.